పై ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ క్రేజ్ హీరో. అలాగే మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కూడా. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు ఈ హీరో. ఇక్కడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ తో బీకాం పూర్తి చేశాడు. ఇదే క్రమంలో నటనపై ఆసక్తి ఉండటంతో ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. మొదట సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమా కెరియర్ ని ప్రారంభించాడు. కెరియర్ ప్రారంభంలోనే చిరంజీవి వెంకటేష్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా సక్సెస్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ఇతని సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. అందుకే ఈ హీరో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. మరి ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? ఇతను రామ్ చరణ్, దగ్గుపాటి రానాలకు బెస్ట్ ఫ్రెండ్. ముగ్గురు కలిసి బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము. అతను మరెవరో కాదు, చార్మింగ్ స్టార్ శర్వానంద్. గురువారం ఈ నటుడి పుట్టినరోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శర్వానంద్ కు బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఇదే సమయంలో ఈ హీరో చిన్నప్పటి ఫోటోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా శర్వానంద్ చివరిగా మనమే సినిమాలో కనిపించాడు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు శర్వా. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 3 సినిమాలున్నాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వా 36 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సామాజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బురాజు దర్శకత్వంలోను శర్వా 37 వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్, శర్వానంద్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సంపత్ నంది దర్శకత్వంలోను ఓ సినిమా పట్టాలెక్కించాడు ప్రాసెసింగ్ హీరో. ఇవాళ పుట్టినరోజు కావటంతో శర్వానంద్ కొత్త సినిమాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.